శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు గారు, ఆయన సోదరులు కలిసి నిరాడంబరంగా బయలుదేరి చీకటిలో వారినెవ్వరూ గుర్తుపట్టనటువంటి రీతిలో జాగ్రత్త తీసుకొని భీష్మాచార్యుల వారి శిబిరంలోకి ప్రవేశిస్తే భీష్మాచార్యుల వారు వారికి స్వాగతం పలికి పేరు పేరున క్షేమమడిగి వారు ఏ కార్యం మీద వచ్చారో తెలియచేస్తే అది ఎంత కష్టమైనదైనప్పటికీ కూడా తప్పకుండా తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చిన తరువాత ధర్మరాజు గారు ముఖం చిన్నది చేసుకొని కొంత దిగులుతో ఆయనతో ప్రస్తావన చేస్తున్నాడు. మాకిమ్మీ సామ్రాజ్యము చేకూరు ఎబ్బంగి బహుళ సేనోత్సాద వ్యాకులత రాక తక్కున్ చేకొనియ తెరవు కరుణ చెప్పగ వలయున్. తాతగారు, మాకు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే, ఏ ఉపాయము చేత ఈ సామ్రాజ్యం దక్కేటటువంటి అవకాశం ఉంటుంది అంటే, యుద్ధంలో మేము విజయం సాధిస్తే కదా సామ్రాజ్యం దక్కడం. రెండు, ఎప్పుడో విజయం చేకూరడం కాదు, ఇప్పుడు సైన్యం క్షయమైపోతోంది. రోజు రోజుకి మాకున్నటువంటి సేనాబలం తగ్గిపోతోంది. ఈ సైన్యం ఇలా క్షయం అయిపోకుండా ఉండాలి అంటే ఏ ఉపాయాన్ని మేము ఆశ్రయించవలసి ఉంటుంది, దాన్ని దయతో మాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే భీష్ముడికి అర్థమైంది ధర్మరాజు గారు ఎటువంటి ప్రస్తావన చేస్తున్నాడో, దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్నవాడై ఆయన అన్నాడు, అనవుడు నే పెనగగ మీ కనగా సైన్యక్షయంబునగు సామ్రాజ్యంబును కానేరదు కావున నన్ను నిర్జింపంగా శోభనములెల్లనగున్. ఓ ధర్మరాజా, నేను ఎంతకాలం అయితే ఇలా యుద్ధం చేస్తూ ఉంటానో అంతకాలం మీ సైన్యం అంతా నశించిపోతుంది. రెండు, నేను యుద్ధం చేస్తే మీకు సామ్రాజ్యం కూడా దక్కదు, మీరు విజయం పొందేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి నన్ను మీరు చంపేస్తే మీకు సామ్రాజ్యం దక్కుతుంది, మీ సైన్య క్షయం అవ్వడం కూడా ఆగిపోతుంది. కాబట్టి నన్ను మీరు నిర్జించడం ఒక్కటే ఉపాయం అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, చిచ్చరకన్ను మూసికొని చేతి త్రిశూలము దాచి లీలమై వచ్చిన రుద్రుచందమున వ్రాలుదువీవనిలోన ఓర్వగా వచ్చునే నిన్ను ఎట్టి మగవారికి నీ కృపనాశ్రయింపగా వచ్చితిమి విధన్ గెలువవచ్చు మహాత్మా ఎరుంగ చెప్పవే. ఓ తాతగారు, మీరు యుద్ధానికి వస్తే మూడో కన్ను మూసుకుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని దాచి సాక్షాత్ ప్రళయకాల రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు యుద్ధానికి వచ్చినట్టు ఉంటుంది. అటువంటి మిమ్మల్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరే మాకు మిమ్మల్ని ఎలా చంపవచ్చో చెప్పండి. చెబితే మేము ఆ మార్గాన్ని అనుసరిస్తాం తప్ప మా అంత మేముగా మీరు చెప్పారని మిమ్మల్ని సంహరించడం సాధ్యం కాదు, మిమ్మల్ని గెలవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్గాన్ని చెప్పండి అంటే భీష్ముడు అన్నాడు, అనుటయు ఇట్లను గంగాతనయుడు
నీ చెప్పినట్ల తథ్యంబది నన్ను అనిమిషులు గెలుతురే చేధనువుండంగా వినుము తద్విధము తెటవడన్. ధర్మరాజా, నువ్వు చెప్పింది యథార్థమే. నేను చేతిలో ధనస్సుని పట్టుకుని ఉండగా దేవతలు కూడా నన్ను నిర్జించలేరు. వాళ్ళకి కూడా యుద్ధంలో నన్ను గెలవడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇట్టి వానిగా నన్ను మీరెరిగి ఇచటి కిందరు వచ్చి అక్కట ఇట్టులడుగా మీకు ప్రియమైన కార్యంబు మెయికొనంగ కనుట కంటెను సుకృతంబు కలదె నాకు. నేను అంతటి మహావీరుణ్ణి అని మీరు గుర్తించి నేను యుద్ధం చేస్తున్నంతసేపు మీరు గెలవలేరని తెలుసుకొని మీ సైన్యం నశించిపోవడము ఆపడం సాధ్యం కాదని తెలుసుకొని ఇంతమంది కలిసి ఇంత దయతో ఇంత ప్రేమతో నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నన్ను దయ చూపించమని అడుగుతుంటే నా మనసు కరిగి మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండడం ఎట్లా సాధ్యం అవుతుంది? మీకు నా వధోపాయం చెప్పడం కన్నా, మిమ్మల్ని కాపాడడం కన్నా, మిమ్మల్ని ప్రేమతో చూడడం కన్నా నాకు పుణ్యతరమైనటువంటి కార్యం ఏముంటుంది? కాబట్టి తప్పకుండా నేను మీకు చెప్తాను అంటూ, నేను ఆయుధం పట్టకుండా ఉన్నటువంటి సమయంలో మాత్రమే నన్ను జయించవచ్చు. చేతిలో ఆయుధం పట్టి ఉండగా నన్ను జయించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మరి యుద్ధభూమిలో ఆయుధం పట్టుకుని ఉంటాను కదా, మరి ఎలా జయించాలి అంటావేమో ధర్మరాజా. కవచం లేని వాడిని కానీ, ఆయుధం కింద పడేసిన వాడిని కానీ, ధ్వజాన్ని క్రిందకి దించేసినటువంటి వాడిని కానీ, స్త్రీని కానీ, పూర్వం స్త్రీ అయి ఉండి ఇప్పుడు పురుషుడైన వాడిని కానీ, స్త్రీ పేరు పెట్టుకున్నవాడిని కానీ, తలపాగా ఊడిపోయిన వాడిని కానీ, అన్నదమ్ములు లేకుండా ఒక్కడే ఉన్నవాడిని కానీ, బిడ్డలు లేనివాడిని కానీ నేను బాణాలతో కొట్టను. అంటే ఎంత సామాజిక ధర్మాన్ని పాటించాడో చూడండి. నిజంగా చేతిలో పరాక్రమం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని భీష్ముడు చంపడం. అన్నదమ్ములు లేనివాడిని చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఉత్తరగతులు ఎవరు కల్పిస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన తరువాత వాళ్ళకి అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు? ధ్వజాన్ని కిందకి దింపేసిన వాడిని కూడా చంపేస్తే ఇంకా క్షాత్రధర్మం ఎక్కడుంది? తలపాగా ఊడిపోయినటువంటి వాడు అంటే నిజానికి అన్ని విధాలా లొంగిపోయినటువంటి వాడిని చంపడంలో ప్రజ్ఞయే ఉంది. పైగా స్త్రీని రక్షించాలి తప్ప స్త్రీని చంపడం ఏమిటి? కాబట్టి నేను స్త్రీని చంపను. స్త్రీ పేరు పెట్టుకున్నా కూడా ఆ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు స్త్రీ శబ్దము అయిన కారణం చేత స్త్రీత్వము జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి నేను చంపను. ఎందుకని అంటే ఈ సృష్టికి, స్థితికి, అన్నింటికీ స్త్రీ మూలం. అటువంటి స్త్రీని చంపడం పరమ పాపహేతు. అందుకని నేను చంపను. అలాగే బిడ్డలు లేని వాడిని చంపను. ఎందుకంటే ఆయనకి ఇంకా పితృరుణం తీరలేదు. ఆయన సంతానాన్ని పొందలేదు. ఉత్తమగతులు పొందడానికి కావలసినటువంటి సంతానాన్ని పొందకముందే చంపేయడం చాలా దారుణం కాబట్టి చంపను. ఎన్ని నియమాలు పెట్టుకున్నాడు! పుట్టుకతో స్త్రీగా ఉండి మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడిని కూడా నేను చంపను అని చెప్తూ, మీకు నేను ఒక ఉపాయం చెప్తాను. ద్రుపద మహారాజు గారికి స్త్రీగా పుట్టాడు శిఖండి, తర్వాత పురుషుడయ్యాడు. కాబట్టి శిఖండి ఎదురుగుండా ఉంటే నేను బాణములు వెయ్యను. కాబట్టి మీరు ఒక్క పని చెయ్యండి. అర్జునుడు ఆ శిఖండిని ముందు నిలబెట్టుకోవాలి, అర్జునుడు వెనక నిలబడాలి. శిఖండిని చూడగానే నేను బాణాలు వేయడం ఆపేస్తాను. నేను బాణాలు వేయడం ఆపేగానే శిఖండి ముందున్నాడు కాబట్టి నేను వెయ్యను. కాబట్టి అర్జునుడు వెనక నుంచి బాణాలు వేసి నా శరీరాన్ని డొళ్ళకొట్టాలి. తత్కారణము చేత నేను పడిపోతాను. కాబట్టి శిఖండిని ముందు పెట్టుకుని వెనక అర్జునుడిని నిలబెట్టి యుద్ధాలు చేయించండి. నేను పడిపోయిన తరువాత మిగిలినటువంటి ధృతరాష్ట్ర బాంధవులందరినీ సంహరించడం మీకు పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇది నా ఆజ్ఞ, మీరు ఇట్లాగే చేయండి, చేసి నన్ను చంపేసేయండి అని చెప్పి ఆయన ఉత్తర్వు చేశాడు. ఇక్కడ మనకి రెండు విషయాలలో అనుమానం వస్తుంది. ఎంత యుద్ధమైనా ధర్మరాజు గారు అసలు భీష్మాచార్యుల వారిని అలా అడగడం న్యాయమా? రెండోది, భీష్మాచార్యుల వారు ఒక పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు తాను ఎలా మరణిస్తాడో శత్రువులకు చెప్పేయడం న్యాయమా?
ఈ రెండు ఎలా జరిగాయి భారతంలో, అందున కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఎలా జరిగాయి అని అనుమానం వస్తుంది. దీన్ని తరచి తరచి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి పుట్టాడు అనేటటువంటిది రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయం. ఆ విషయం భారతంలో ఎన్నో మాటలు ఎందరో ప్రస్తావించారు. సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు దాన్ని ఆరణ్య పర్వంలోనే ప్రస్తావించాడు. ఆ విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు, ఆ విషయం భీష్ముడికి తెలుసు, ఆ విషయం పాండవులకు తెలుసు, ఆ విషయం కృష్ణుడికి తెలుసు, కొడుకుని కన్నా ద్రుపదుడికి తెలుసు, ఇంతమందికి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు. శిఖండి చేతిలో భీష్మాచార్యుల వారు పడిపోతారు. కాబట్టి ఇప్పుడు భీష్ముడు కొత్తగా రహస్యాన్ని చెప్పలేదు. కాకపోతే మరి ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు, ఏం అడిగినట్లు అంటే దీని పూర్వాంగాన్ని కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. యుద్ధం ప్రారంభం చేసే ముందు ధర్మరాజు గారు భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యుద్ధం ప్రారంభించడానికి నాకు అనుమతిని కటాక్షించమని అడిగాడు. నువ్వు ఇట్లా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాణ్ణి అన్నాడు భీష్ముడు. అంటూ నీకొక వరం ఇస్తాను, కోరుకో, నన్ను మాత్రం నీ పక్షాన యుద్ధం చేయమని అడక్కు అన్నాడు. అంటే మీరు కౌరవ పక్షాన్నే ఉండండి, నా జయాన్ని మాత్రం మనసులో కోరుకుంటూ ఉండండి అన్నాడు. తప్పకుండా అలా చేస్తాను, ఇంకేదైనా వరం అడుగు అన్నాడు. అడిగితే మాకు విజయం సంప్రాప్తించడం అనేటటువంటిది మీరు యుద్ధం చెయ్యకుండా ఉన్నప్పుడు కదా, అది ఎలా తటస్థపడుతుందని అడిగాడు. ఇప్పుడు దానికి తొందర లేదు. ఆ సమయం ఏర్పడినప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి బంధుత్వాన్ని ప్రస్తావించి నా మనసులోకి దూరి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా వధోపాయాన్ని అప్పుడు చెప్తాను. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావించవలసిన అవసరం లేదు, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే భీష్ముడు మరణించడం భీష్ముడి చేతిలో ఉంది తప్ప భీష్ముడు మరణించడం ఇతరుల చేతిలో లేదు. ఎందుకు లేదు అంటే శంతన మహారాజు గారు భీష్మాచార్యుల వారికి 2 వరాలు ఇచ్చి ఉన్నారు. ఒకటి, ఆయన అవధ్యుడు, ఆయన్ని ఎవరూ సంహరించలేరు. 2, స్వచ్ఛంద మరణం వరం, కాలంలో కూడా ఆయన ఏ కారణం చేత మరణించడు, ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది. అంటే ఇప్పుడు ధర్మరాజు గారు వెళ్ళినది దేనికి అంటే మీరు మరణించడానికి నిశ్చయం చేసుకుని ఉన్నారా అన్నది అడగడానికి వెళ్ళాడు. అయితే అది మాత్రం ధర్మరాజు అడగచ్చా అంటే నేను ఇతపూర్వం ప్రసంగంలో ప్రస్తావన చేసి ఉన్నాను. ఎప్పుడో అప్పుడు అటువంటి ఉత్తమమైనటువంటి జన్మ స్వీకరించినటువంటి వ్యక్తి శరీరం విడిచిపెట్టక తప్పదు. కానీ ఇది భీష్ముడికి గొప్ప అవకాశం. ఎందుకనంటే తనతో సమానంగా లేదా తనకన్నా అధికంగా యుద్ధం చేసి తనని పడగొట్టగలిగినటువంటి వీరుడు అర్జునుడు ఎదిరిపక్షంలో ఉన్నాడు. 2, తనని చంపడానికే పుట్టినటువంటి శిఖండి అర్జునుడి వైపున ఉండి యుద్ధం చేస్తున్నాడు. తాను ఎంతకాలం ఇంక శరీరంలో ఉంటాడు, ఎన్ని తరాలు దాటిపోయాయి, ఇంకా వృద్ధుడైపోయి ఎంతకాలం ఆ శరీరంలో ఉండిపోయి చిట్ట చివరికి ఇక జర్జరీభూతమైన శరీరాన్ని అంతఃపురంలో ఉండగా విడిచిపెట్టడం కన్నా యుద్ధభూమిలో విడిచిపెట్టేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం. కాబట్టి విడిచిపెట్టేయాలి. తన యొక్క శక్తి ఏమిటో, తన ప్రజ్ఞాపాఠవాలేమిటో నిరూపింపబడ్డాయి. అంత గొప్ప యుద్ధం చేశాడు. 3వ రోజు యుద్ధంలో, 9వ రోజు యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు రథం దిగి ఆయుధాన్ని పట్టుకోవలసి వచ్చింది. ఇక ఇంత గొప్ప యుద్ధం చేసి ఇంతమందిని చంపేసిన తరువాత కూడా ఇంకా తాను నిలబడితే పాండవ పక్షం నశించిపోతే తన జీవితంలో ఇంత కష్టపడి తాను పాటించినటువంటి ధర్మం, తాను తెలుసుకున్నటువంటి విద్య, తన యొక్క పరాక్రమము, శౌర్యము ధర్మాన్ని పాడు చేయడానికి పనికొచ్చినవవుతాయి. తను పడిపోవడం కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక తాను మృత్యువుని ఆహ్వానించవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఈ విషయాన్ని భీష్ముడు నిర్ణయించుకున్నాడా, సిద్ధంగా ఉన్నాడా? ఆయన ఒక నిర్ణయానికి వచ్చి పడిపోతాను అంటేనే చంపగలరు తప్ప లేకపోతే చంపడం సాధ్యం కాదు. శిఖండి నిలబడినా మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్న శిఖండి ఎందుకు చంపలేకపోయాడు?
ఆ బాణాలు వెయ్యాలి అంటే ఆయన అనుమతి ఉండాలి. ఆయన అనుమతి ఉంటేనే చంపగలరు. అంతటి మహాపరాక్రమోపేతుడు, అంతటి మహావీరుడు, అంతటి ధర్మమూర్తి ఆయన అటువంటి నిశ్చయానికి వచ్చాడా అన్నది ధర్మరాజు తెలుసుకోవాలి. అటువంటి నిశ్చయానికి రావాలి అంటే అన్నదమ్ములందరితో కలిసి కృష్ణ పరమాత్మతో కలిసి ధర్మరాజు గారు వెళ్ళి భీష్ముణ్ణి కలుసుకుని మళ్ళీ ఒకసారి తనకు జయం సంప్రాప్తించవలసినటువంటి అవసరం గురించి, సైన్యక్షయం కాకుండా ఉండవలసినటువంటి అవసరం గురించి ప్రస్తావన చేశాడు అంటే భీష్ముడి యొక్క యుద్ధం ఇక ధర్మరాజు గారికి బరువైపోయింది అని తెలియచేసినట్టు. ఇంకా అంతకన్నా భీష్ముడు యుద్ధం చేస్తే పాండవులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి తాతగారు ఇక మీరు ఏది ముందు నుంచి కోరుకుంటున్నారో అది జరగవలసిన సమయాన్ని మీరు నిర్ణయించుకున్నారా? ఇది అనివార్య పరిణామం. ఎంత అనివార్య పరిణామమైనా ఒక్కటి మాత్రం పరమసత్యం. ఒక మనవడిగా ధర్మరాజు గారు అడగడంలోనూ అంత క్లేశం ఉంటుంది, చెప్పడంలో భీష్ముడి పట్ల గొప్ప ఔదార్యం ఉంటుంది. ఏ వ్యక్తి ఎంతకాలం బ్రతికినా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు తప్ప తన శరీరాన్ని ఇక వదిలిపెట్టేద్దామని కోరుకోడు. కానీ అటువంటి మహితాత్ముడైనటువంటి భీష్ముడు అటువంటి ఉత్తమ మార్గాన్ని ఎంచుకొని ధర్మం కోసం శరీరాన్ని పరిత్యజించాలి అని నిర్ణయించుకున్నాడు అంటే నిజానికి ధర్మరాజు గారికి యుద్ధంలో భీష్ముడు బరువవడం ఎంత కారణమో, దుర్యోధనుడు ప్రతిరోజు భీష్ముడిని అనరాని మాటలనేటటువంటి బాణముల చేత ఆయన మనసుని ఛిద్రం చేసేయడం అంతకన్నా బలమైన కారణం. ఈయన చేసిన యుద్ధం బరువైపోతోంది అని ఎదుటిపక్షం వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆయన చేసిన యుద్ధం సమంజసంగా లేదు అని దుర్యోధనుడు అంటున్నాడు. ఎంత ప్రారంధం! ఇంకా ఆ యుద్ధం చేసి ప్రయోజనం ఏమిటి? కాబట్టి భీష్ముడు మరణించడానికి కేవలం ధర్మరాజు గారు కారణం అనడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రశ్న అడిగిన తరువాత భీష్ముడు జవాబు చెప్పిన తరువాత పాండవులు 5 శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అర్జునుడు అన్నాడు, గురుని, కృతప్రజ్ఞుని, ధర్మరతు, వయోవృద్ధు, లోకమాన్యు, దయాళున్, సురతటినీసుతు, వంచన పురుషోత్తమ, చంపబుద్ధి పుట్టదు నాకున్. ఎంత కాదన్నా కృష్ణ పరమాత్మ ఎంతటి మహానుభావుడు, అంతటి మహాజ్ఞాని, పెద్దవాడు, స్థితప్రజ్ఞుడు, కష్టసుఖములలో ఒక్కటిగానే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు, అన్నిటిని మించి ధర్మములన్నీ తెలుసున్నవాడు, తెలుసున్నవి అనుష్ఠించినవాడు, వయస్సులో చాలా వృద్ధుడైపోయినటువంటి వాడు, లోకమంతటి చేత గౌరవింపబడేటటువంటి వాడు, పూజనీయుడు, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు, సురనదీసుతుడు. అటువంటి మహానుభావుణ్ణి ఆ సురతటినీసుతు నేను వంచన పురుషోత్తమ, ఎంత కాదన్నా ఎదురుగుండా నిలబడి కొట్టడం కాదుగా, ఆ శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని శిఖండి వెనక నిలబడి చంపాలి, అది వంచనేగా. నేను అలా చంపలేను, చంపబుద్ధి పుట్టదు నాకు అలా ఆ తాతగారిని చంపబుద్ధి ఇట్లేదు. ఎందుకనంటావేమో, నన్ను పాంసుకేళినున్న నర్మలినెత్తి మేని ధూళి తనదు మేనువరయ ప్రీతి కౌగలించి మా తండ్రి గుణములగ్గించి కన్నునీరు నించునతడు. చిన్నతనంలో నేను మట్టిలో ఆడుకుంటుంటే మా తాతగారు అటువైపుగా వచ్చి, ఏమి భీష్ముడు, ఆయన వస్తుంటే అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆయన యొక్క కీర్తికి తలలు ఉంచి నిలబడేవారు. అటువంటి వాడు చిన్నతనంలో నేను మట్టిలో ఆడుకుంటుంటే కృష్ణ వచ్చి నన్ను ప్రేమతో ఎత్తుకుంటే నా ఒంటికి అంటుకున్న మట్టి అంతా ఆయన ఒంటికి అంటుకునేది. అయినా పట్టించుకోకుండా నన్ను ఎత్తుకున్నవాడు మా నాన్నగారు పాండురాజు గారి యొక్క ఉత్తమమైనటువంటి గుణాలు తలుచుకొని కన్నుల నీరు పెట్టుకుంటూ ఉండేవాడు. మమ్మల్ని అంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు. మేమంటే అంత ప్రేమ. అక్కట తండ్రిలేమి మము నిమ్మిపించిన తాతని మెయిన్ ద్రెక్కొనగాదు, అతండు సముదీర్ణ భుజాబల శౌర్యశాలియే ఇక్కడి సేన చక్కడి చేనేమియు చుతునుగాక, ధర్మమున్ తక్కుట కొర్వజాలదుని ధర్మజుతమ్ములు క్రూరకర్ములే.
తండ్రి లేనటువంటి మమ్మల్ని అంత కష్టపడి రెక్కల కింద పెంటుకుని పెంచి పెద్ద చేశాడు. ద్రోణాచార్యుల వారిని గురువుగా పెట్టాడు. మేము సమస్త విద్యలలో ఆరితేరుతుంటే చూసి మురిసిపోయాడు. ఆయన అంతటి మహానుభావుడు, అంతటి త్యాగశీలి. అటువంటి తాత ఆయన తన భుజపరాక్రమంతో మా సైన్యాన్నంతటినీ చంపేస్తే చంపేసేగాక. అటువంటి తాత ఎవరికి ఉంటాడు లోకంలో? అటువంటి తాతగారిని నేను శిఖండి వెనక చేరి బాణాలు వేసి ఆయన శరీరంలో నెత్తురు కారిపోయేటట్టుగా కొట్టి ఆయన మరణానికి కారణమవనా? చెయ్యలేను కృష్ణ, నేను చంపను. సైన్యమంతా పోతే పోని, మాకు ఓటమి కలిగితే కలగని, నేను మాత్రం భీష్ముణ్ణి చంపలేను అన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఈ క్షాత్రధర్మాన్ని అనుష్ఠించవలసి వచ్చినప్పుడు ఎంతటి క్రూరకర్మనైనా చేయవలసి ఉంటుంది. అయితే దేని కొరకు ఆ క్రూరకర్మ చేయడం? ఎందుకు తాతనైనా సంహరించడం? అంటే ధర్మము నిలబడాలి, అధర్మము ఓడిపోవాలి. భీష్ముణ్ణి చంపడం కోసం కాదు, దుర్యోధనుడు సంహరింపబడడం కోసం, అధర్మం ఓడిపోవడం కోసం. అధర్మం ఓడిపోతే తప్ప ధర్మం నిలబడదు, ధర్మం నిలబడితే తప్ప ప్రజలు సుఖశాంతులతో బ్రతకలేరు. అప్పుడు తప్ప తక్కువ పన్ను వసూలు చేసి వాళ్ళని సుఖపెట్టగలిగినటువంటి ప్రభువు రాడు. మంచి పనులు చేసేటటువంటి రాజు రావాలి అంటే, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే ఒక్కొక్కప్పుడు క్రూరకర్మ చెయ్యవలసి వస్తుంది. కాబట్టి అది తప్పదు, అది రాజులకు ధర్మము అని చెప్పి బృహస్పతి అంతటి వాడు ఒకప్పుడు దేవేంద్రుడికి చెప్పాడు. ఆనాటి యుగంలో రాజులు పరిపాలన చేశారు కాబట్టి అప్పటికది ధర్మం అయింది. కాబట్టి బృహస్పతి చెప్పాడు. కాబట్టి ఇది ప్రసిద్ధమైనటువంటి విషయం. నువ్వు ఈ విషయంలో ఇటువంటి ధర్మాన్ని అనుష్ఠించవలసిందే తప్ప తాతను చంపను అంటే ఎట్లా కుదురుతుంది అన్నాడు. అని భీష్ముడిని నేను ఓడిస్తాను అని నువ్వు అన్నటువంటి మాటలు జగత్తంతా ప్రసిద్ధములు. నువ్వు ఎన్నో మాటలు ఆ మాట అన్నావు, ప్రతిజ్ఞ చేసి ఉన్నప్పుడు భీష్ముడిని నువ్వు చంపవలసిందే. కానీ ఇప్పుడు నీకు తాతగారి పట్ల ఉన్నటువంటి ప్రేమ మనసుని కదిపినటువంటి కారణం చేత నీలో ఉన్నటువంటి పూనిక సడలిపోతోంది. అలా ఆ పూనిక క్షీణించిపోవడానికి వీల్లేదు. నువ్వు ఆ పూనికని అలాగే నిలబెట్టుకుని భీష్ముణ్ణి సంహరించవలసిందే. ఇది రాజధర్మం తప్ప క్రూరమైనటువంటి పని కాదు. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు నిన్ను భూమి మీదకి పంపించింది ఆ పని మీదే. భీష్మ సంహారం కోసమే వచ్చావు. ఎందుకంటే అన్యులు ఎదురు నిలబడి బాణములను వెయ్యలేరు. కాబట్టి ఏ పని మీద నిన్ను పరమేశ్వరుడు పంపాడో ఆ పని నడుస్తుంది తప్ప నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ పని చెయ్యనంటే ఆగదు కదా. కాబట్టి భీష్మ సంహారము నీ చేతుల మీదుగా జరగవలసింది. అంటే అర్జునుడు అన్నాడు, ఆ శిఖండి పుట్టిందే భీష్ముడిని చంపడం కోసం. శిఖండి బాణాలు వేసి భీష్ముడిని చంపాలి తప్ప నేను చంపడం ఏమిటి? ఒక పని చేస్తాను, రేపు శిఖండి జోలికి ఎవరూ రాకుండా ఉండడం కోసం నేను శిఖండికి పక్కనే ఉండి శిఖండిని కాపాడుతూ భీష్ముని మీద బాణాలు ఎక్కుపెట్టినట్టుగా ఎక్కుపెట్టి బాణములను మాత్రం భీష్ముని పక్కన ఉన్నటువంటి ఇతర వీరుల మీద ప్రయోగిస్తాను. ఇతర వీరులందరూ మడిచిపోతుంటే భీష్ముడితో యుద్ధం చేయడానికి శిఖండికి సావకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని శిఖండి భీష్ముడిని సంహరిస్తాడు. ఎందుకనంటే అసలు పుట్టినదే శిఖండి ఆ ప్రయోజనం కోసం అయినప్పుడు శిఖండికి కావలసినటువంటి ఆ ఆనుకూల్యత కల్పిస్తాను తప్ప నేనెందుకు చంపాలి మా తాతగారిని? చంపడానికి పుట్టినవాడు శిఖండి, ఆయన చంపుతాడన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నీ ఒకరుండు తక్కగా అనింద్య పరాక్రమశాలి భీష్ముని చవగనీయనెవ్వడును చాలడు. నీ తల పెన్ని భంగులం దైవము చూపువోలే తుది కాకునే అవ్విధమిట్టులుండగా త్రొవగవచ్చుని ఎటుల ద్రోచిన బోవదు చూచియుండుమి. నువ్వు ఇన్ని మాటలైనా చెప్పు అర్జున, యుద్ధంలో భీష్మాచార్యుల వారు పడిపోవడానికి కావలసినటువంటి పిడుగుల వంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి శక్తి నీకుంది తప్ప శిఖండికి లేదు. శిఖండి ఎంతవరకు పనికొస్తాడంటే భీష్మవధకు కారణమవుతాడు. శిఖండి నిలబడితే శిఖండి బాణములు వేసిన భీష్ముడు తిరిగి వెయ్యడు, అక్కడ వరకు పనికొస్తాడు తప్ప భీష్ముడు మరణించడం శిఖండి బాణముల వలన జరగదు, నీ బాణముల వలన మాత్రమే జరుగుతుంది.
ఎందుకనంటే నీ బాణములకే ఆ శక్తి ఉంది, భీష్ముడిని పడగొట్టగలిగిన శక్తి. కాబట్టి అది అలాగే జరగాలి, కాదని నువ్వంటే ఆగుతుందా? రేపు జరిగేది ఇదే, నువ్వు చూడు అన్నాడు. పరమేశ్వరుడు, మహానుభావుడు, పరబ్రహ్మము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట నిజమవుతుంది. కానీ అన్యథా ఇంకొకలా జరిగే అవకాశం ఉంటుందా? అర్జునుడికి ఆ విషయం తెలుసు. అందుకని అన్నాడు, సరే కాకున్నది కాకమానదు, ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది, కానీ రేపటి రోజు యుద్ధం ప్రారంభమైన తరువాత విషయం ఎలాగో తెలుస్తుంది అన్నాడు. 10వ రోజు యుద్ధం ప్రారంభమైంది. 2 పక్షాల ఉండేటటువంటి వీరులు కూడా కలుసుకుని ఎవరి శక్తి మేరకు వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. అభిమన్యుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మొదలైనటువంటి వారందరూ తమ తమ శక్తి కొలది విజృంభించారు. అలాగే పాండవ పక్షాన ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ విజృంభించి యుద్ధభూమిలోకి వచ్చారు. శిఖండి భీష్ముడికి ఎదురుపడి 3 బాణాలతో కొట్టాడు. కొడితే భీష్ముడు శిఖండిని ఒక్కసారి ఇలా చూసి ఇక శిఖండి ముఖం చూడలేదు. చూడకుండా ముఖం పక్కకి తిప్పేసుకొని, నువ్వు ద్రుపదుడికి కూతురిగా పుట్టావు, తర్వాత నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహవశంగా మగవాడివయ్యావు, కాబట్టి నాకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రకారం నేను నీ మీద బాణప్రయోగం చెయ్యను. నువ్వు ఎన్ని బాణములైనా నా మీద ప్రయోగించు, నవ్వుతూ ఊరుకుంటాను తప్ప నీ మీద మాత్రం నేను తిరిగి బాణం వెయ్యను. నాకు మనసులో కోపం కూడా పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే అది నేను చేసుకున్న ప్రతిజ్ఞ. నా ప్రతిజ్ఞ పరిపాలించడం నాకు సంతోషకారకం. ఎందుకంటే ఆ ప్రతిజ్ఞ ధర్మ పరిపాలనలో అంతర్భాగం తప్ప వేరొకటి కాదు. నేను ధర్మాన్ని పరిపాలిస్తున్నాను అన్నది నాకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప ధర్మాన్ని పరిపాలించడం అన్నది నాకు ఎదురొచ్చింది అన్న భావన నాకు ఎప్పుడూ కలగదు కనుక అన్నది తాత్పర్యం. అది ఆయన యొక్క ధర్మానుష్ఠాన శక్తి. దాని యందు ఆయనకున్నటువంటి తిరుగులేని నిశ్చయాత్మకమైన బుద్ధి. అంటే శిఖండి అన్నాడు, నువ్వు రాజులందరినీ గెలిచావు, నీ గురువైనటువంటి పరశురాముడంతటి వాణ్ణి కూడా ఓడించావు. అసలు లోకంలో నీ బలము, నీ యొక్క కీర్తి విశేషముగా వ్యాప్తి చెందాయి. అటువంటి వాడివి నాతో యుద్ధం చెయ్యనంటే ఎలా? ఇవాళ ఎట్లాగైనా సరే నువ్వు పట్టిన ప్రతిజ్ఞ నువ్వు విడిచిపెట్టి నాతో యుద్ధం చేసేటట్టుగా నీ వెంట పడి నీ మీద బాణాలు వేస్తాను. కాబట్టి నా చురుకుదనమంతా ప్రదర్శిస్తాను. నాకు విలువిద్యలో ఎంత ప్రావీణ్యత ఉందో, ఎన్ని గొప్ప బాణములు ప్రయోగించగలనో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నేను బాణప్రయోగం చేస్తానన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు విన్నాడు. భీష్ముడు అంతటి మహానుభావుడి దగ్గర నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాడు శిఖండి అంటే, ఇవాళ ఏదో తెలియనటువంటి సాహసం శిఖండికి అబ్బింది. బహుశः దైవ ప్రేరణ జరిగింది. భీష్ముడు పడిపోయేటటువంటి కాలం ఆసన్నమైనటువంటి కారణం చేతనే ఇట్లా జరుగుతోంది అని అర్జునుడు అనుకున్నాడు. ఈలోగా సంకుల సమరం ప్రారంభమైంది. మిగిలినటువంటి వీరులందరూ ఒకరితో ఒకరు తలపడ్డారు. ఎందరో నిహతులైపోతున్నారు. చేసేవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆ ఆటోపం ఎక్కడా ఆగలేదు. అలా జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు అశ్వత్థామని దగ్గరికి పిలిచాడు కొడుకుని. పిలిచి అన్నాడు, ఎందుకో ఇవాళ నేను బాణప్రయోగం చేద్దామని అమోఘమైనటువంటి బాణములను తీసి పట్టుకుంటే ఆ బాణములు తడబడిపోతున్నాయి. 2 ఏదైనా అస్త్రప్రయోగం చేద్దాము అనుకుంటే ఆ మంత్రములకు అధిష్టాన దైవమైనటువంటి వారు నాకు జ్ఞాపకానికి రావట్లేదు. తత్సంబంధమైన మంత్రము, ఆ మంత్రాధిష్టాన దేవత రూపము ధ్యానమునకు అందట్లేదు. ధనస్సుని పట్టుకుంటే చెయ్యి మునికిపోతోంది. దానివల్ల ఆ ధనస్సు చేతిలో నిలబట్టలేదు. ఎందుకో మనసు ఆధీనంలో లేదు. అసలు నేను ఏమి చెయ్యాలి అన్నది నాకు ఎందుకో జ్ఞాపకానికి రావట్లేదు. శరీరం ఏమిటో పట్టు తప్పిపోతోంది. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే అర్జునుడి చేతిలో భీష్ముడు పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది అని నాకు అనిపిస్తోంది. అందుకే నేను ఇప్పుడు భీష్ముడిని కాపాడగలనా, ప్రక్కన నిలబడి యుద్ధం చేయగలనా అని నాకు అనుమానంగా ఉంది. దైవము నిర్ణయాన్ని చేసినట్లుగా ఉంది. భీష్ముడు పడిపోతాడేమో. పైగా నువ్వు జాగ్రత్తగా పరిశీలించు, దుశ్శకునములు కనపడుతున్నాయి. గుర్రాలు కుప్పలు కుప్పలుగా కూలిపోతున్నాయి. ఏనుగులు నేల మీదకి ఒరిగి పడిపోతున్నాయి. రథాలు తమంత తాముగా ఒరిగి పడిపోతున్నాయి. కౌరవ సైన్యం ఒక్కదాని మీదే గ్రద్దలు ఎగురుతున్నాయి. మనం ఎక్కడికెడితే అక్కడ ఉల్కలు పడుతున్నాయి పైనుంచి. ఆ పైన ఆడనక్కల యొక్క అరుపులు వినపడుతున్నాయి.
ఈ దుశ్శకునములన్నీ గమనిస్తే బహుశా ఇవాళ భీష్ముడు మరణిస్తాడు అని నాకు అనిపిస్తోంది. భీష్ముడిని రక్షించుకోవడానికి నువ్వు ఆయన పక్కనే ఉండు. పైగా ఎప్పుడూ లేనిది ఇవాళ ధర్మరాజు గారి యొక్క ముఖంలో కోపము ఆవేశము స్పష్టంగా కనపడుతున్నాయి. కనుక నువ్వు భీష్ముడి పక్కనే ఉండు అశ్వత్థామ. ప్రాణాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవద్దు. భీష్ముణ్ణి కాపాడడం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకో. తన కుమారుడు ఏమైపోయినా పర్వాలేదు, భీష్ముడు బ్రతకాలి. ఆ భీష్మ ద్రోణుల యొక్క స్నేహం అటువంటిది. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉన్నారు. అదో అపూర్వమైనటువంటి స్నేహం భారతంలో. కాబట్టి నువ్వు భీష్ముణ్ణి కాపాడమని పంపాడు. మధ్యాహ్న కాలం అయిపోయింది ఆ రోజు. ఇక భీష్మాచార్యుల వారు ఒక్కసారి మనసులో ఏదో ఆలోచించుకొని ధర్మరాజు ఉన్న వైపుకి యుద్ధం చేస్తున్నట్లుగానే ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ధర్మరాజుకు వినపడేటట్టుగా ఒక మాట చెప్పాడు. ఉత్తమ క్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి నేడు 10 నాళ్ల గోలే నా నిశిత శర చయముల కూల్చితి వేసరినట్టులయ్యే మేనితోడి పొత్తింకిట మానుటొప్పు. ధర్మరాజా 10 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నా, ఇవాళ 10వ రోజు. ఎంతమంది వీరుల్ని పడగొట్టేశాను, అంతమందిని పడగొట్టాను. ఏమిటో ఎందుకో విసుగ్గా అనిపిస్తోంది. ఇంకా యుద్ధం చేయబుద్ధేయట్లేదు. ఇక ఈ శరీరంతో కలిసి ఉండాలనుకోవట్లేదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఎంతటి మహాజ్ఞాని మహానుభావుడు. కాబట్టి ఇక శరీర సంఘాన్ని వదిలేస్తాను. దీనితో ఉండడం నాకంత సంతోషంగా లేదు. అంతేకాదు ధర్మరాజా, జనించినంత నుండి జనుపతులం కూరవృత్తి చంపుచునుండన్ చనియన్ కాలము విసివితి అనగా ఏనింక చాలా ఆసుర విధికిన్. పుట్టినప్పటి నుంచి ఎంతమంది రాజుల్ని చంపాను, ఎంత పరాక్రమ ప్రదర్శనం చేశాను. కాలం అలాగే గడిచిపోయింది. నా చేతిలో ఎంతమంది వెళ్ళిపోయారు అనగా పాపములు లేనివాడా ఓ ధర్మరాజా, ఇంకా ఈ రాక్షస వృత్తి వంటి ఈ శత్రు సంహారం ఉన్నదే ఇక చెయ్యాలనిపించట్లేదు. ఇంకా ఎంతమందిని చంపను, ఇక నాకు చంపాలని లేదు. కాబట్టి మీరు నా హితంబు కొరుదురేని శిఖండి మున్ను కాగా కడగి ఎంతవట్టువారు నొక్క పెట్టకాపడి ఏయుడింక తడవు చేయవలదు. ధర్మరాజు గారిని హెచ్చరిక చేస్తూ మీరు నా హితంబు కొరుదురేని, నిజంగా మీరు నాకు మేలు చెయ్యాలి అని అనుకుంటే నేను ఇంకా విసిగిపోయాను, ఇక యుద్ధం చెయ్యాలని లేదు. శిఖండి మున్నుగాగా, శిఖండిని ముందు పెట్టుకోండి. కడగి అంతవట్టువారు నొక్క పెట్టకాపైపడి మీ అందరూ కలిసి నా మీద పడిపోండి. ఏయుడి ఇంకా తడవు చెయ్యవలదు, ఇంకా నన్ను చంపేసేయండి, ఏమీ ఆలస్యం చెయ్యొద్దు అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు సైగ చేశాడు. గొప్ప సంకుల సమరం జరుగుతుండగా భీష్ముడు విరాటరాజు గారి యొక్క సోదరుడైనటువంటి శతానీకుడిని చంపేశాడు. అట్లా యుద్ధం చేస్తూ ఆ శతానీకుడు మరణించగానే పాండవ సైన్యాలన్నీ భీష్ముడి యొక్క పరాక్రమానికి భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూశాడు. ఈలోగా ఎన్నో మాటలు శిఖండి ముందుకెడుతున్నాడు. భీష్ముడికి మద్దతుగా కురు సైన్యంలో ఉన్నటువంటి రాజులందరూ వస్తున్నారు. శిఖండి తట్టుకోలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అర్జునుడు చోటు చేస్తున్నాడు. ఈలోగా భీష్ముడు శతానీకుడిని చంపేశాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూసి అర్జునుడితో అన్నారు, మన సైన్యాలు శతానీకుడి యొక్క చావు చూసి భయపడిపోయి అన్ని వైపులకి పారిపోతున్నారు. ఇప్పుడు కానీ భీష్ముణ్ణి ఎదురుపడి యుద్ధంలో ఆపకపోతే, నిగ్రహించకపోతే ఈ సైన్యాలు ఏవీ నిలబడవు. కాబట్టి నువ్వు వెంటనే పూనుకొని భీష్ముణ్ణి నిగ్రహించే ప్రయత్నం చెయ్యి అన్నాడు. వెంటనే భీష్ముడు, ఆ అర్జునుడు కృష్ణుడి యొక్క మాటలు విని ఆ భీష్ముడి యొక్క రథాన్ని, గుర్రాలని, సారథిని చాలా గొప్ప బాణ సమూహంతో కప్పేసి ఒకేసారి ఐంద్ర, వారుణ, ఆగ్నేయ అస్త్రములను ప్రయోగించడం వల్ల కురు సైన్యం అంతా కూడా దిక్కుతోచనిదైపోయింది. ఆ భీష్ముడి వైపుకి దారి ఏర్పడింది. ఆ దారి చేసుకుని వెడుతూ
భీష్ముణ్ణి అనేక బాణాలతో కొట్లాడు. భీష్మాచార్యుల వారు ఎన్ని మాటలు ధనస్సు ఎత్తి పట్టుకుంటే అన్ని మాటలు ఆయన చేతిలో ధనస్సుని అర్జునుడు విరిచేశాడు. చిట్ట చివరికి భీష్ముడు శక్తి అన్న ఆయుధాన్ని ప్రయోగించాడు. దానిని కూడా అర్జునుడు ముక్కలు చేసేసి భీష్ముడి యొక్క సారథిని, భీష్ముని యొక్క రథానికి ఉండేటటువంటి పతాకాన్ని పడగొట్టేశాడు. చూశాడు భీష్మాచార్యుల వారు, నేను ఎన్ని మాటలు ధనస్సు ఎత్తితే అన్ని మాటలు అర్జునుడు ధనస్సు విరిచేస్తున్నాడు. సంతోషమే ఇలా యుద్ధం చేయడం, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అటువైపు ఉండకపోతే నిజంగా ఈ అర్జునుడు కానీ పాండవులు కానీ ఈ సైన్యం కానీ నాకొక లెక్క. ఎప్పుడో వీళ్ళందరినీ సంహరించి ఉండేవాణ్ణి. కాబట్టి ఇక ధర్మపక్షం గెలవవలసిన సమయం ఆసన్నమైపోయింది. అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకుంటుంటే ఆకాశంలో ఉండేటటువంటి దేవతలకి వినపడింది. వాళ్ళు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో భీష్మ, అది సహేతుకమైనది, మాకు కూడా అది అంగీకార యోగ్యం అని చెప్పగానే ఆ దేవతలు చెప్పినటువంటి మాటలు భీష్ముడికి ఒక్కడికే వినపడ్డాయి. రెండవది, యుద్ధరంగంలో నిలబడి ఉన్నటువంటి సంజయుడికి కూడా వినపడ్డాయి. ఎందుకు వినపడ్డాయి అంటే వేదవ్యాస మహర్షి ఇచ్చినటువంటి వరప్రభావంగా వినపడ్డాయి. కాబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడు, భీష్మాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు, అంతటి మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు అని తెలియగానే ప్రకృతి అంతా కూడా ఒక్కసారి మారింది. చల్లటి పిల్లగాలులు ఆయన మీద వీచాయి, దేవదిందువులన్నీ మోగాయి, పుష్పాల యొక్క వర్షం కురిసింది. అయితే విచిత్రం ఏమిటంటే ఈ వింతలు ఇంకా ఎవ్వరికి తెలియలేదు. ఒక్క సంజయుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు. అయినా కౌరవులందరూ చూస్తున్నారు, అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. అందుకని భీష్మాచార్యుల వారు ఆ చేతిలో ధనస్సుని పట్టుకున్నారు. పట్టుకుని ఉన్నప్పటికీ అర్జునుడు మళ్ళీ ఆ ధనస్సుని కూడా విరగ్గొట్టేసి కఠోరమైనటువంటి బాణాన్ని భీష్మాచార్యుల వారి యొక్క ప్రాణస్థానమునందు గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు. ప్రయోగించగానే భీష్ముడు దుర్యోధనుణ్ణి పిలిచాడు. అని దేవాసురకోటికైనను అశక్యం మహావీరు మార్కొన వీడలిగిన మర్చులే ఎదురు ఉదారుండైన ఈ క్రీడి తక్కిన ఆ పాండవ సైన్యమింతయును మ్రగ్గింపంగనే చాలుదున్ విను సత్యం విధి వీని వింటికెదురన్ విల్లెత్తలేడెవ్వడు. ఓ దుర్యోధన, చూసావా అర్జునుడు చేస్తున్న యుద్ధం? నువ్వు బాగా తెలుసుకోవలసిన విషయం. ఈ అర్జునుడు ఒక్కడు లేకపోతే పాండవ సైన్యాన్నంతటినీ ఎప్పుడూ చంపేద్దను. ఈ అర్జునుడు ఎదురుపడుతున్నాడు. నీకొక్క విషయం చెప్పనా? అపారమైనటువంటి పరాక్రమం కలిగి ఇంత గొప్ప విలుకాడైనటువంటి అర్జునుడికి ఎదురు నిలబడి ధనస్సెత్తగలిగిన వాడు లేడు. అంటే 10 రోజులు ఈ అర్జునుడిని ఆపగలిగాను అంటే ఇంకా నీ సైన్యం నువ్వు బ్రతికున్నారంటే నేను యుద్ధం చేశాను కాబట్టి. లేకపోతే అర్జునుడికి దీన్ని తుడిచిపెట్టేయడం లెక్కలో విషయం కాదు. అర్జునుడు లేకపోతే అటువైపు తుడిచిపెట్టేయడం నాకు లెక్కలోనిది కాదు. అర్జునుడు నన్ను ఆపుతాడు, నేను అర్జునుడిని నిగ్రహించలేదని ఎప్పుడో చెప్పాను కదా అని అంటుండగా, అనునెడ శిఖండి చాపము వెనుకంతన విల్లు నిలిపి వ్యసనాతండేసిన భంగిన నరుడేశను జననాయక దొడ్డ నార సంబులు భీష్మున్. అర్జునుడు ఆ దుర్యోధనుడితో మాట్లాడుతున్నటువంటి భీష్మాచార్యుల వారిని చూశాడు. శిఖండి భీష్ముడికి ఎదురుగుండా నిలబడి బాణములు వేస్తున్నాడు. వేస్తుంటే అర్జునుడు శిఖండికి వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి శిఖండి పట్టుకున్నటువంటి ధనస్సు వెనక తన ధనస్సు పెట్టాడు. శిఖండి లాగి విడిచిపెడుతున్న బాణంలా కనపడుతోంది, కానీ నిజానికి వెనకనున్నటువంటి గాంధీవం అర్జునుడిది. అర్జునుడు లాగి వదిలిపెడుతున్నాడు బాణములు భీష్ముడి మీద. అది చెయ్యనన్నాడు నిన్న రాత్రి, నువ్వే చెయ్యవలసి వస్తుందన్నాడు కృష్ణుడు. అదే జరుగుతోంది. బాణములు ఒక్కొక్కటి పిడుగుల్లా వచ్చి ఒంట్లో దూరిపోతుంటే, ప్రాణస్థానాలు కదిలిపోతుంటే, అంత బాధ అనుభవిస్తూ కూడా అంత గొప్పగా బాణములు వేసిన అర్జునుణ్ణి పొగుడుతూ దుశ్శాసనుణ్ణి పిలిచి మాట్లాడుతున్నాడు భీష్ముడు. ఏమి మహానుభావుడు నిజంగా! ఆ స్థితిలో కూడా
ఎదుటిపక్షంలో వాడు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు అని పొగడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహానుభావుడు భీష్మాచార్యుల వారు. తనకన్నా కొంచెం పైకి ఎక్కాడేమో అనిపించేటప్పటికీ అసూయతో అవతల వారిలో లేనటువంటి లోపములనన్నీ వారి యందు ఉన్నట్టుగా ఆరోపించి వారిని అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వారున్న సమాజంలోనే ఇంత గొప్ప భీష్ముడు పుట్టడం ఎంత గొప్ప విశేషం. నిజంగా దుశ్శాసనుణ్ణి పిలిచి మాట్లాడుతూ, అశనికల్పములివి అర్జున బాణముల్ కాని శిఖండివి కావు సొమ్ము, కర్కటి గర్భంబు కరణిగాత్రము వ్రచ్చే ఇట్టివి వీనికి ఎందుకలవు, బ్రహ్మదండముల పాటి మర్మంబులిట్టును నాటునే ఇతని చేత, యముదూతలట్లు ప్రాణముల వేలార్పంగా ఈ ద్రుపదాత్మజుడు ఎన్నడేసే, దృఢ విముక్తములను దీప్తాకృతులను లక్ష్య శుద్ధి మంతములను సునిశితములు అయిన నారసంబులతనివిగాక ఈతనివి అగునే ఇవ్విధమున చూడ. ఓ దుశ్శాసన, చూసావా వస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయో? అవి పిడుగులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఒక్కొక్క బాణం నా శరీరంలో గుచ్చుకుంటూ ఉంటే పిడుగు ఒంటి మీద పడినట్టుంది. అటువంటి బాణాలు. అవి శిఖండి వేయగలడా? కాదు. శిఖండి ధనస్సు వెనక అర్జునుడి ధనస్సు ఉంది. అర్జునుడు వేస్తున్నాడు ఆ బాణాలు, శిఖండి వేయట్లేదు. అందుకు నా శరీరంలోకి అలా దూరిపోతున్నాయి. అవి పిడుగులు. ఎండ్రికాయ ఎండ్రి ఉంటుంది. ఆ ఎండ్రి గర్భాన్ని ధరిస్తుంది. ఆ లోపల పెరిగినటువంటి పిల్ల అమ్మ కడుపు చీల్చుకొని పైకొస్తుంది. అట్లా తల్లి చచ్చిపోతే తప్ప పిల్ల పైకి రావడం కుదరదు. అర్జునుడు వేస్తున్న బాణాలు నా శరీరంలోకి అలా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే ఆ ఎండ్రి శరీరంలోంచి పిల్లలు పైకొచ్చే ముందు శరీరం ఎలా చిట్లిపోయి విచ్చిపోతుందో అలా నా శరీరం అంతా కూడా విచ్చిపోతుంది. బ్రహ్మదండంబుల పాటి మర్మంబులిట్టును నాటునే ఇతని చేత. బ్రహ్మదండం శక్తితో కూడి వచ్చి శరీరంలో దూరిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి తప్ప ఈ బాణాలు ఇంకొకలా ఉంటాయా? అవి అర్జున బాణాలు, శిఖండివి కావు. యమదూతలట్లు ప్రాణముల వేలార్పంగా ఈ ద్రుపదాత్మజుడు ఎన్నడేసే. ప్రాణములను పైకి ఎత్తిపారేయగలిగినటువంటి బాణములు అర్జునుడివి తప్ప నిజానికి ద్రుపద కుమారుడైనటువంటి శిఖండి నా మీద అటువంటి బాణాలు వేయగలడా? చాలా జాగ్రత్తగా పట్టుకుని తీవ్రమైనటువంటి ప్రయోగం చేసినటువంటి కారణం చేత అంత వేగంతో వచ్చిన శరీరంలోకి దూసుకుపోతున్నాయే. పెద్ద పెద్ద మండుతున్న అగ్నిహోత్రంలా ప్రకాశిస్తూ వచ్చేస్తున్నాయే. ఎక్కడికి శరీరంలో గురిపెట్టాడో అక్కడే వచ్చి తగులుతున్నాయే. చాలా పదునుగా ఉన్నాయే. ఈ బాణములు అర్జునుడివి తప్ప ఒక్క నాటికి శిఖండివి కావు. చూసావా అర్జునుడు ఎంత గొప్ప బాణ ప్రయోగం చేస్తున్నాడో అంటూ రథం విరిగిపోతే, చేతిలో ఉన్న ధనస్సు విరిగిపోతే, ఇక అన్ని బాణములు అర్జునుడు ప్రయోగించినవి వచ్చి శరీరంలో దిగబడిపోతుంటే కత్తి డాలు పట్టుకొని రథం మించి కిందకి దిగిపోతున్నాడు. ఆ కత్తి డాలు కూడా విరిగిపోయేటట్టు పగిలిపోయేటట్టు అర్జునుడు బాణములు వేశాడు. ఎప్పుడైతే అర్జున బాణములు తగిలి చేతిలో డాలు కత్తి కూడా లేకుండా భీష్మాచార్యుల వారు రథం మించి నేల మీద కొరిగిపోతున్నారో, ఏయుడు పొడువుండు అడవుడు వ్రేయుడనుచు వారు జాహ్నవీతనయు కడున్ డాయుడు మన సైనికులు కోయని తలపడ్డ పోరు ఘోరంబయ్యన్. ఒకనాడు భీష్ముడిని అంత దూరంలో చూస్తే పారిపోయినటువంటి సైనికులందరూ దగ్గరకు వచ్చేసేసి, పాండవ పక్షంలో ఉన్న యోధులు బాణాలు ప్రయోగించండి, బల్యాలతో పొడి చేయండి, కత్తులతో నరికేసేయండి, గుదియలతో పొడి చేసేయండి అని చెప్పి అందరూ అన్ని వైపుల నుంచి వచ్చేసి ఆ రథం మించి డుళ్ళిపోయి కింద పడిపోతున్నటువంటి భీష్ముణ్ణి వేలు పెట్టడానికి చోటు లేకుండా శరీరం అంతా బాణములు గుచ్చేశారు. అన్ని బాణములు అర్జునుడు ప్రయోగించాడు. చేస్తే ఇక ఆయన అసలు శరీరం అంతా బాణ పంజరంతో నిండిపోతే తల తూర్పు దిక్కుకి ఉండేటట్టుగా చూసుకుంటూ ఒరిగిపోయాడు భూమి మీదకి.
ఆ పడిపోతే తూర్పు దలగాగా నీసుతులేర్పడ కనుగొనుచునుండ ఇలా కంపింపన్ దర్పోజ్వలుడా భీష్ముడు అహర్పతి అస్తాద్రి సేరునట్లుగా పడియన్. సూర్యుడు అస్తమిస్తే ఎలా అస్తమిస్తాడో అలా ఇంతమంది ప్రయోగించేసినటువంటి ఇన్ని శస్త్రముల చేత బాణముల చేత ఒంటి నిండా గుచ్చుకుపోయి వేలు పెట్టడానికి కూడా చోటు లేకుండా తల ఒక్కటే బాణములు లేకుండా తూర్పు దిక్కునకు ఒరిగిపోయేటట్టుగా రథం మించి భూమి మీద పడిపోయాడు. అప్పుడు ఆకాశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా గబగబా పరిగెత్తుకొచ్చి అయ్యో ఈయన మహాపుణ్యాత్ముడు ధర్మాత్ముడే కానీ దక్షిణాయనంలో శరీరం వదిలిపెట్టేస్తున్నాడే అన్నారు. అంటే వెంటనే భీష్ముడికి ఆ మాటలు వినపడి నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది తండ్రి వల్ల, నేను ఇంకా నా ప్రాణాలు ఈ శరీరంలో నిలబెట్టుకున్నాను, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఇట్లాగే ఎదురు చూస్తాను అని చెప్పాడు. కానీ ఆయనను దేవత్వం ఆవహించింది. అలా పడిపోయి ఉండిపోయాడు. వెంటనే ఈ వార్త విన్నటువంటి ద్రోణాచార్యుల వారు మూర్ఛపోయారు. మూర్ఛ తెప్పరిల్లి వణికిపోతూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. యుద్ధభూమి అంతా కూడా అందరూ చేసేటటువంటి పెద్ద పెద్ద శోకముల చేత నిండిపోయింది. అయితే భీష్మాచార్యుల వారంతటి మహాజ్ఞాని, అంతటి మహాభక్తుడు, అంతటి ధర్మాత్ముడు దక్షిణాయనంలో మరణిస్తే మోక్షం రాదా అంటే, మరి దక్షిణాయన పుణ్యకాలంలో మరణించినటువంటి వీరులందరూ స్వర్గాన్ని పొందలేదా? దుర్యోధనాదులు పొందారు, అభిమన్యుడు పొందాడు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అంశాలలోకి వెళ్ళిపోయినప్పుడు భీష్ముడికి ఒక్కడికి దక్షిణాయన పుణ్యకాలం అడ్డొస్తుందా? కాదు. నిజానికి తండ్రి గారు ఇచ్చినటువంటి వరాన్ని అప్పటి వరకు అసలు భీష్ముడు వాడుకోలేదు కాబట్టి తండ్రి గారు ఇచ్చినటువంటి వరాన్ని కొంతకాలం వాడుకుని ఆయన గౌరవాన్ని నిలబెట్టాడు. 2, ఉత్తరాయణ పుణ్యకాల వైభవం గురించి అందరూ ఆలోచించేటట్టుగా చేశాడు తప్ప భీష్ముడికి మిగిలిన వారికి రాని కాలం ఆయనకి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది? మహాత్ములైనటువంటి వారికి, జ్ఞానులైనటువంటి వారికి దక్షిణాయనం ఉత్తరాయణంగా కాలం వారిని ఆపుతుంది అని చెప్పడం ఎవరికి సాధ్యమైన విషయం? కాబట్టి ఆయన కింద పడిపోయి తల కింద ఏమీ ఆధారం లేక శరీరం అంతా బాణములతో కప్పబడి ఉండడం చేత ఆ శరీరం భూమికి తగలకుండా ఉండిపోయింది. తల మాత్రం వాలిపోయింది. వాలిపోతే ఆయన కౌరవుల్ని పిలిచి నాకు తల కిందకి దిండు కావాలి అని అడిగాడు. అడగగానే కౌరవులు గబగబా వెళ్ళి మెత్తటి పట్టు తలగడలు తీసుకొచ్చారు. ఆయన అర్జునుణ్ణి పిలిచి నాకు సరిపోయేటటువంటిది ఈ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎటువంటిది కావాలో అటువంటి తలగడను ఏర్పాటు చేయమన్నాడు. వెంటనే అందరూ తమ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను కవచములను విడిచిపెట్టి వచ్చిన గాంధీవాన్ని పట్టుకుని వచ్చినటువంటి అర్జునుడు ఆ 3 బాణములను తీసి అభిమంత్రించి ఆ తాతగారి యొక్క తల కింద భాగంలో ఉండేటట్టుగా ప్రయోగించాడు. అవి నేలకి బాగా కొనలు గుచ్చుకునేటట్టుగా వెళ్ళి ఆ తాతగారి తల కింద బాణములతో కూడుకున్నటువంటి తలగడ ఏర్పడింది. అప్పుడు ఆ బాణములతో కూడుకున్నటువంటి తలగడ మీదే భీష్ముడు తల పెట్టుకున్నాడు. పెట్టుకుని అర్జునుణ్ణి చూసి ఎంతో సంతోషించి అతన్ని పొగిడాడు. నా అంపశయ్యకి తగినట్టుగా బాణములతో తలగడ ఉంచావు, ఇప్పుడు నేను పట్టు తలగడలు వాడకూడదు అని. ఆ భీష్ముడు రవిగొలిచి ఉత్తరాయణమవునంతకు అంపపాన్పునందిట్లు మహోత్సవలీల నిలుతూ నాకీ దివసంబుల చెయ్యవలయు దృఢతర రక్షన్. నేను ఇక్కడ ఇలాగే పడుకొని సూర్యభగవానుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటాను. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత నా శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాను. అప్పటి వరకు నా శరీరానికి రక్షణగా ఇక్కడ అగట్టలు కలిగినటువంటి ప్రాకారాన్ని ఎత్తుగా కట్టండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అటువంటి స్థితిని ఏర్పాటు చేశారు. ఈలోగా కౌరవ పాండవ పక్షాలలో ఉన్నటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి వైద్యులు గబగబా వచ్చి ఆయనకి చికిత్స చేసి ఆ పుండ్లు మానిపోయేటట్టు, ఆ ఎముకలు కొంతవరకు స్వస్థత పొందేటట్టు, గాయములు తగ్గేటట్టు ప్రయత్నం చేస్తామని వచ్చారు. కానీ అటువంటి వైద్యం స్వీకరించను అని చెప్పి భీష్మాచార్యులు వారికి అమూల్యమైనటువంటి కానుకలిచ్చి అంపశయ్య మీదే పడుకుని ఉండడానికి, వైద్యం చేయించుకోకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. గొంతు ఎండిపోతోంది, నాకు చల్లటి పానీయం కావాలి అని అడిగాడు. అడిగితే వెంటనే కౌరవపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చల్లని పానీయాలు తెచ్చి ఇచ్చారు.
కానీ భీష్ముడన్నాడు, వినుడు శరతల్పగతుడనయ్యునికి చేసి అన్య సలిలంబు సేవించుటనుచితంబు నాకు తేజోమయాస్త్ర విన్యాస విధి సముద్ధితంబైన భూజలమొకడు దక్కా. నేను అంపశయ్య మీద పడుకుని ఉన్నాను. ఇలా శరతల్పగతుడనైనటువంటి నాకు బాహ్యమైనటువంటి నీళ్లు తాగడం నిషేధం, త్రాగకూడదు. కాబట్టి భూమిలో నుంచి దివ్యమైనటువంటి అస్త్రములు ప్రయోగిస్తే వచ్చేటటువంటి జలముల వలన మాత్రమే దాహాన్ని తీర్చుకోవాలి. కాబట్టి నాకు అటువంటి నీటిని ఇమ్మన్నాడు. అనగానే అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని అభిమంత్రించి ఆ బాణములను భూమిలోకి విడిచిపెడితే తెల్లగా స్ఫటికం ఎలా ఉంటుందో అటువంటి నీరు భూమిలోంచి పైకొచ్చి ఆ నీళ్లు భీష్మాచార్యుల వారి యొక్క నోటిలో పడి ఆయన యొక్క దాహం తీరింది. శరవేదన సర్వాంగములిరియగ నాకిప్పుడు పెదవిలెండెను దృష్టాభర ముడుపదగిన నీళ్లులు వెరవున తేవేర్తు నీవే వే తెమ్మనగా అని అర్జునుడిని అడిగినందుకు అటువంటి బాణములను ప్రయోగించి ఆ నీళ్లు తెస్తే అందున తెచ్చే ముందు కూడా భీష్ముడికి ప్రదక్షిణం చేసి అటువంటి బాణప్రయోగం చేసి నీళ్లు తెచ్చి సువాసనతో పటిక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి నీరు భూమిలోంచి వచ్చి భీష్మాచార్యుల వారి యొక్క దాహం తీరితే ఆయన ఎంతో సంతోషించి అర్జునుణ్ణి పొగిడారు. ఆ పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడు చేసినటువంటి సేవకి పొంగిపోతే కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళు అయ్యో మనం ఇది కూడా చెయ్యలేకపోయాం తాతగారికి అని బాధతో ఉనికిపోయారు. అప్పుడు భీష్ముడు మాట్లాడుతూ, నారదు చేత నిన్ను మునినాథునిగాగ నిరింగియుండుదున్ శౌరివి నీవు కూడిన అసాధ్యములెవ్వియులేవు దర్ప దుర్వారుడవైన నీ వలని వైరము కీడని చెప్ప ఈ కౌరవరాజు మానడు తెగంచెడుగా కిట మీద భీముచేన్. ఆయన అర్జునుణ్ణి పిలిచి ఆ నీళ్లు భూమిలోంచి తీసి తన దాహం తీర్చినందుకు సంతోషించి అన్నాడు, నేను నారదుడి చేత పూర్వమే తెలుసుకున్నాను, నువ్వు నరుడు అనబడేటటువంటి మునివి. నువ్వు నారాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ కలిసి ఉండగా మీకు అసాధ్యములైనటువంటి కార్యములు ఏవీ లేవు. ఏ కార్యమునైనా మీరు సాధించగలిగినటువంటి ప్రజ్ఞావంతులు. మీతో వైరం పెట్టుకోవద్దని, మీతో యుద్ధం చెయ్యవద్దని, శాంతిని పొందమని, సంధి చేసుకోమని ఎన్నో మాటలు చెప్పి చెప్పి చూశాను నేను దుర్యోధనుడికి. కానీ ఆ దుర్యోధనుడు నా మాట వినలేదు. ఇక మిగిలినటువంటి కార్యక్రమాన్నంతటినీ కూడా భీముడు పూర్తి చేస్తే అప్పుడు దుర్యోధనుడికి అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఆ భీముడి చేతిలో నశించిపోతే ఈ దుర్యోధనుడు కూడా భీముడి చేత దుర్మరణాన్ని పొందితే చెప్పిన మాట వినకపోవడం వల్ల కలిగేటటువంటి అప్రయోజనాన్ని తెలుసుకుంటాడు అని దుర్యోధనుణ్ణి దగ్గరికి పిలిచి, నరుడు అత్యద్భుత విక్రముండతనికా నారాయణుండాప్తుడు ఎవ్వరికిన్ వీరి జయింపరాదు అష్టంభముం తక్కి ధర్మరతుండైన అజాతశత్రునకు ఇంద్రప్రస్థమిమ్ము అర్ధరాజ్యరమం పొందుము మీరు కొందరైనంచాకున్న నీ గొప్పదే. దుర్యోధనుడితో అంటాడు, నరుడు అత్యద్భుత విక్రముండతనికా నారాయణుండాప్తుడు. ఈ నరుడైనటువంటి మునులలో ఆదిమునులలో ఒకడైనటువంటి నరుడు ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు. ఆ అర్జునుడికి నారాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ తోడుగా ఉన్నాడు. ఈ నరనారాయణులిద్దరూ అర్జునుడు కృష్ణుడిగా ఒకరికొకరు తోడై యుద్ధానికి వస్తే నువ్వు నిలవలేవు దుర్యోధన, నా మాట విను. ఎవ్వరికిన్ వీరి జయింపరాదు, ఎవరూ వాళ్ళిద్దరినీ జయించలేరు. సమరామష్టంభముం తక్కి ఇప్పటికైనా యుద్ధం చెయ్యాలనేటటువంటి ఉత్సాహాన్ని తగ్గించుకొని ధర్మరతుండైన అజాతశత్రునకు ఇంద్రప్రస్థమిమ్ము. అజాతశత్రులు పుట్టని శత్రువులు కలిగినటువంటి ధర్మరాజు గారు ఎప్పుడూ సంధికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి శాంతి మార్గాన్ని ఎంచుకుని ఆయనకి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేసేయి. అర్ధరాజ్యరమం పొందుము, అర్ధరాజ్యలక్ష్మిని నువ్వు స్వీకరించి సంతోషంగా బతుకు. దానివల్ల మీరు కొందరైనంజాకున్న నీ గొప్పదే. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోయారు, ఇక చచ్చిపోకుండా మిగిలిన వాళ్ళైనా చావకుండా బ్రతికితే మంచిది కదా అన్నాడు. అంటే దుర్యోధనుడు ఏం మాట్లాడలేదు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ
భీష్ముడు అలా పడిపోయి ఉండగా ఆయనకి రక్షణ ఏర్పాటు చేసిన తరువాత ధర్మరాజుతోటి మిగిలినటువంటి పాండవులతోటి కలిసి తమ శిబిరాలకి వచ్చేసేటప్పుడు ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ, భీష్ముణ్ణి గెలవడం నిజానికి దేవతలకు కూడా సాధ్యం కాదు. అట్టివాణ్ణి మీరు జయించారు అంటే అంత గొప్ప అస్త్రశస్త్రములు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సాధ్యపడింది తప్ప అన్యులకి ఇది సాధ్యమా అని అడిగాడు. అడిగితే ఏమైనా అతిశయం కలిగిందేమో భీష్ముణ్ణి పడగొట్టామని అని పరిశీలిస్తూ ఉంటాడు పరమాత్మ. ధర్మరాజు గారు అన్నాడు, నిజానికి ఓ కృష్ణ, నువ్వు భక్తవత్సలుడివి. భక్తి ఎక్కడ ఉంటే అక్కడ లొంగిపోయి వాళ్ళకి ఉపకారం చేయడానికి ఎంతైనా కిందకొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడివి. నిజానికి తిరుగులేని పరాక్రమం ఉన్నవాడివి. అటువంటి నీ అనుగ్రహం మాకు ఉండబట్టి, నువ్వు పక్కన మాకు తోడుగా ఉండబట్టి ఈ కార్యం సాధ్యమైంది తప్ప మరొక విధంగా ఇది సాధ్యం అవుతుందా? భీష్ముణ్ణి మేము చంపగలమా అన్నాడు. ఇంతలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు వచ్చాడు. కర్ణుడు రాగానే భీష్ముడు తన పక్కన ఉన్నటువంటి ఆ రక్షణ సిబ్బందిని అంతటినీ పిలిచి వాళ్ళందరినీ కూడా దూరంగా వెళ్ళిపోమ్మని కర్ణుడు ఒక్కడిని చూసి కౌగిలించుకొని ఆ కర్ణుడితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. నేను సభలో తరచుగా నిన్ను విసిగించినటువంటి మాట వాస్తవం, చాలా కఠినంగా మాట్లాడినటువంటి మాట వాస్తవం. నువ్వు అదే పనిగా దుర్యోధనుణ్ణి రెచ్చగొడుతుండేవాడివి. అలా రెచ్చగొడుతున్నటువంటి కారణం చేత పాండవులకు నష్టం కలుగుతుందని, ఈ వంశంలో భేదములు ఉత్పన్నమవుతాయని, ఇది చిట్ట చివరికి పెద్ద యుద్ధానికి దారితీస్తుందని నీకు హితవు చెప్పాలని ప్రయత్నించాను తప్ప నీ మంచి కోరిన వాడినే తప్ప నిన్ను అవమానించాలన్నది నా ఉద్దేశం ఎన్నడూ కాదు కర్ణ అని భీష్ముడు మాట్లాడుతూ, నీకొక రహస్యం తెలియచేస్తాను. నువ్వు కౌంతేయుడవు, కుంతీదేవి యొక్క కుమారుడివి తప్ప నిజానికి ఆ రాధాదేవి యొక్క కుమారుడవు కావు. పాండవులలో నువ్వు అగ్రజుడివి. ఇప్పటికైనా ఈ రహస్యాన్ని తెలుసుకొని నువ్వు ఆ కౌరవుల్ని విడిచిపెట్టి పాండవ పక్షాన చేరి వాళ్లతో యుద్ధం చెయ్యి. ఒకానొకనాడు వ్యాస మహర్షి నాకు ఈ రహస్యాన్నంతటినీ చెప్పారు అని చెప్తే ఆ కర్ణుడు అన్నాడు, మీరు చెప్పినది పరమసత్యం. పాండవులు అజేయులు, పాండవుల్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నాకు కూడా నా జన్మరహస్యం తెలుసు. ఇంతకుముందు ఎందరో పెద్దలు నాతో చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు ఎట్లా నాకు ఆ పాండవులతో పొత్తు కుదురుతుంది? పాండవులు మంచి బలం కలిగినటువంటి వారు అన్నది నాకు తెలుసు. కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు అన్న విషయమో నాకు తెలుసు. కౌరవులు పాండవుల్ని గెలవరన్న విషయమో నాకు తెలుసు. కానీ దుర్యోధనుడు నాకిత పూర్వం ఎన్నో సమ్మానాలు చేశాడు. నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చాడు. ఇంత స్థితికి తీసుకొచ్చి నేనున్నానని నమ్ముకుని యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఈ స్థితిలో నేను దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి పాండవ పక్షాన్ని చేరడం అనేటటువంటిది సాధ్యం కాదు. అది వీరులు చేయవలసినటువంటి పని కాదని నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పేస్తానని చెప్పి భీష్ముడితో తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మాటలు పెక్కులాడి అనుమానము లేక సభంగడంగి పల్మాటు పరాభవించితి జలమ్మున పాండవ కోటికెప్పుడు చేటుదలంచి ఏ బలుపు చేసితి వైరము నాకు ఇంకా నీ వీటికి వారి వీటికి నీ వెక్కసమయ్యడు కయ్యమొప్పగున్. నేను ఏ విధమైనటువంటి జంకు మనసులో లేకుండా కావాలని అటువంటి దుర్భాషలన్నీ కూడా పూర్వం దుర్యోధనుడి యొక్క సభలో మాట్లాడాను. నాకు పాండవుల యొక్క అభ్యున్నతి అంటే అసూయ. వాళ్ళు వృద్ధిలోకి రావడాన్ని నేను తట్టుకోలేక వాళ్ళ యందు విరోధభావాన్ని పెంచుకొని ఇది చివరికి యుద్ధానికి దారి తీయాలనేటటువంటి సంకల్పంతో ఇటువంటి మాటలన్నీ చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ కౌరవసేనకు పాండవసేనకు అనివార్యమైనటువంటి పెద్ద యుద్ధం సంభవిస్తోంది. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి తోచి వారి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలో అట్లా నా బుద్ధి ప్రవర్తించింది. కాబట్టి నేను చెయ్యవలసినటువంటి సేవారూపమైనటువంటి ధర్మము ఏదుందో అది దుర్యోధనుడి పట్ల నేను చేసి నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నేను యుద్ధభూమిలో ప్రవేశించి స్వైరవిహారం చేసి పాండవులను చాలా ఇబ్బంది పెడతాను. కాబట్టి కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కల్లోల పెట్టగలిగినటువంటి శక్తి నాకున్నదని నేను నమ్ముతున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి యుద్ధానికి వెళ్ళవలసిందిగా అనుజ్ఞనివ్వండి అన్నాడు. అంటే భీష్మాచార్యుల వారు, సరే
నువ్వు అనుకున్న మాదిరిగా చెయ్యడానికి నీకు సమర్థత ఉంది అని నమ్మినప్పుడు తప్పకుండా అట్లాగే చెయ్యి. దుర్యోధనుడు ఎప్పుడు నీ మీద ఆధారపడి కదా యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి, ఆహ్లాదంగా ఉండు, మనసులో ఏ సందేహాలు పెట్టుకోవద్దు అని చెప్పి కర్ణుడిని పంపించేశాడు. కర్ణుడు కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. మహితాత్ముడైనటువంటి ధర్మరాజు గారు ధర్మం కోసమే నిజానికి శరీరాన్ని పరిత్యజించడం అంటే ప్రాణములు నిలబెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చేంత వరకు ఇక సశరీరుడై యుద్ధం చేయడానికి కానీ అన్యమైన కార్యాలు చేయడానికి కానీ ఆయన సిద్ధంగా లేడన్నది శరతల్పం మీద పడిపోవడంలోనే నిశ్చయాత్మకం. కాబట్టి అటువంటి స్థితిలో భీష్ముడు పడిపోయినప్పుడు మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అంతటి మహాత్ములు అంత శక్తి ఉన్నవారు కూడా పౌరుషాలకు పోయి మేము ఇటువైపు ఉన్నాం కాబట్టి ఈ పక్షమే గెలవాలని కోరుకోలేదు. ఎంత పరాక్రమం ఉన్నా ఎంత శక్తి ఉన్నా అది ధర్మాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు అని నిర్ణయించుకొని ధర్మం కోసమని చెప్పి తమ శరీరం పడిపోవడాన్నే వారు ఇచ్చగించారు. అంటే ఈ దేశంలో ధర్మానికి ఎంత పెద్దపీట వెయ్యబడిందో, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ధర్మానుష్ఠానాన్ని ఎంత కోరుకుంటారో, ధర్మం ఎక్కడుందో అక్కడ భగవంతుడు నిలబడతాడు అంటే, అక్కడ విజయము సంప్రాప్తిస్తుంది అంటే, ఒక వ్యక్తి నిజానికి సుఖ సంతోషాలతో జీవించాలి అంటే, శాంతిగా ఉండాలి అంటే ధర్మానుష్ఠానం అనేటటువంటిది ఎంత అవసరమో తెలుసుకున్ననాడు అందరం కూడా పూనికతో ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనందరికీ కూడా ఏ విధమైనటువంటి సందేహము లేని రీతిలో ప్రమాణముల చేత చెప్పబడిన రీతిలో ఆ ధర్మము బుద్ధి యందు ప్రకాశించి ధర్మము ప్రచారము చేయబడినప్పుడు ధర్మమునందు పక్షపాత బుద్ధి లేకుండా విని అర్థం చేసుకుని ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి శక్తి మనకు కలగాలని, అటువంటి ధర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహమును పొంది ఆ ఈశ్వరానుగ్రహము వలన సుఖశాంతులతో జీవించి అందరూ హాయిగా ఉండేటటువంటి రోజులు రావాలని, అటువంటి విభూతి మనందరికీ కల్పించమని ఆ భీష్మాచార్యుల వారిని, శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సు వంచి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు ద్రోణ పర్వాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి.